ఆదిలాబాద్ లో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతుకు అందుతున్న రైతు భరోసా పథకంపై బీఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి జోగురామన్ వ్యాఖ్యలపై స్పందించిన భోజారెడ్డి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ సాధించలేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్లు, ఉద్యోగాలు, రుణమాఫీ అన్ని వాగ్దానాలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల కొరకే రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు చేయబడుతున్నాయని చెప్పడం జరిగింది. 18 మాసాల ప్రభుత్వం వచ్చి 18 మాసాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆనాడు అక్టోబర్లో మీరు ఇవ్వండి రైతు భరోసా, రైతు పెట్టుబడి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఇచ్చేటివి కూడా అట్లనే అప్పగిస్తే వాటిని మేము ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ కేవలం ఎన్నికల కోసమే ఈరోజు రైతు భరోసా ఇస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు వేశారు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు 3.5 సంవత్సరాలు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీ కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. బేలా అంత పెద్ద హెడ్ క్వార్టర్ ఉన్నది ఒక పరి మీరు గుడమి చేయి పెట్టుకొని రేపు మాట్లాడండి. ఒక్క ఇల్లు ఇవ్వని పాపానికి వేను. ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఇల్లు కూడా పంచని పాపానికి వేను. అందులో కూడా ఎన్ని చేతులు మారినాయో ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మేము అవి చెప్పం, మాకు అది అవసరం లేదు. గత ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అని చెప్పి, అదేవిధంగా ఈ ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమం మొన్నటిదాకా 4 ఎకరాలకు రైతు భరోసా చేసి, అదేవిధంగా ఇప్పుడు కూడా నిన్నటిదాకా 5 వేసి ఎన్ని 100 ఎకరాలున్నా వ్యవసాయం చేసిన వ్యక్తికి వేయాలన్న ఆలోచన, మీరు 5,000 వేస్తే 6,000తోనే వేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి, పార్టీలకు అతీతంగా మేము ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం. ఆనాడు మీరు పేరు పెట్టి ఊళ్ళో 2 ఉంటే వాళ్ళ మనుషులు ఉంటే వాళ్ళ మనుషులు పేరు పెట్టి వాళ్ళ నాయకులకు చెప్పి నాయకులతో వేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉండే. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఇండ్లలో ఒక నయా పైసా తీసుకోకుండా నిరుపేదలకు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతా ఉందని చెప్పి సందర్భం మనం వేస్తా ఉన్నాను. రేపు మొన్నటి ఎలక్షన్లో మీకు 18,000 వచ్చినాయి, రేపు ఇంకా కిందికి పోతాయి మా పార్టీ మా యొక్క పార్టీ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిన పాపాలలో రాష్ట్ర నాయకుడి నుంచి మీరు ఈ యొక్క 10 సంవత్సరాలు ఏం చేసిండ్రంటే, అక్కడ ఉన్న రాష్ట్ర నాయకుడికి, ఆ రాష్ట్ర నాయకుడి కుటుంబంకి కొన్ని ఉద్యోగాలు రావడం జరిగింది. ఇక్కడున్న నాయకులకు